So hey guys, once and welcome back to my YouTube channel Krishna Tech. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకొని సో వీరైతే మనకి విప్రో నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. సో ఇండియాలో మేల్ ఫీమేల్ ఎవరైనా పర్వాలేదు అప్లై అయితే చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకి. సో శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే అయితే 3.2 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అయితే ఉంది స్టార్టింగ్. సో మీరు వచ్చి ఇక్కడ డేటా అనలిస్ట్ అసోసియేట్ కానీ అనలిస్ట్ బేసిస్ మీద అయితే మీరైతే వర్క్ చేస్తారు. సో ఇంటి నుంచి వర్క్ కాబట్టి మీకు కావాల్సిన కిట్ కానీ ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ మీకు కావాల్సిన స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మనకి ఎంఎస్ ఆఫీస్ అయితే రావాలి. అంటే లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏవైతే ఉన్నాయో మనకి ఎంఎస్ ఆఫీస్లో, సో వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. అట్లానే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా నుంచి ఉండాలి. సో ఎందుకంటే ఇంటి నుంచి వర్క్ చేస్తాం కాబట్టి, సో అనలిస్ట్ రోల్స్ డేటా సర్వింగ్ చేస్తాం కాబట్టి మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ఇవన్నీ అయితే మనకి ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉండాలి మన స్కిల్స్ అయితే. సో ఇప్పుడు జాబ్ అయితే చూసేసుకుందాం మనమైతే. సో ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు, డైరెక్ట్ మనకి విప్రో ఆఫీషియల్ పేజ్లో అనేది మనకైతే జాబ్ అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అసోసియేట్ అనలిస్ట్ అనే ఒక రోల్కి అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. అది కూడా బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. సో బెంగళూరు లొకేషన్కి అయితే మనకు జాబ్ ఓపెనింగ్ ఉంది, కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకైతే. సో మెయిన్గా మన జాబ్ డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే అయితే ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ గుడ్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే ఇంటర్పర్సనల్ అండ్ గుడ్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మెయిన్గా మనకి ఏ జాబ్కైనా కూడా మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంపార్టెంట్. అది మనకి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా. అంటే అసోసియేట్ అనలిస్ట్ రోల్లో మనకి 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 1 year లోపల ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అది అయితే అందుకే మనకి మెయిన్గా పాయింట్ అయితే ఇచ్చారు. తర్వాత ప్రిఫర్డ్ నాలెడ్జ్ ఆన్ trade life cycle and capital market along with various financial products. సో మీరు వచ్చి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద అయితే మీరు అనలిస్ట్ అయితే చేస్తారు, అసోసియేట్ అనలిస్ట్. సో అందుకే మన క్యాపిటల్ మార్కెటింగ్ కానీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద కానీ ప్రిఫర్డ్ నాలెడ్జ్ అయితే ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెఫరెన్స్ డేటా అండ్ మార్కెట్ రెగ్యులారిటీ టర్మ్స్. సో మార్కెట్ రెగ్యులారిటీ టర్మ్స్ మీద కానీ రెఫరెన్స్ డేటాస్ మీద కానీ మీరైతే స్టడీ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. Should have extensive experience in capital marketing, especially leading front to back securities operations across various products or sales అయితే ఉంటుంది. Basic understanding of various risk associated with capital marketing operations with ability to preempt potential risks అని. సో ఇట్లాంటివి అయితే ఉంటాయి. సో అట్లనే గుడ్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్ అండ్ పవర్ పాయింట్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పేసాను కదా, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ మీద అయితే ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి, గుడ్ నాలెడ్జ్. ఎందుకంటే మీ వరకే ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ బేస్ మీద అయితే కాబట్టి షుడ్ బి గుడ్ టీమ్ ప్లేయర్ అయితే ఉండాలి. సో ఈ స్కిల్స్ ఏవైతే చెప్పానో సో అవన్నీ అయితే మెన్షన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డేటా సర్వీస్ అయితే మీరు అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి సంబంధించింది అయితే. సో అప్లై నొక్కితే మనకు నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయితే అయిపోతాం. సో నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకి మెయిల్ ఐడి అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటే లాగిన్ చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ మనకి మీరు ఇచ్చేసారు కదా, సో ఇక్కడైతే మన మెయిల్ ఐడి అయితే ఇచ్చేసి దాని తర్వాత ఐ యాక్సెప్ట్ అని కొట్టేసిన తర్వాత కిందికి స్లైడ్ చేసుకుంటూ వస్తాం, మనకు నెక్స్ట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేస్తాం, మనం డైరెక్ట్ అయితే రీడైరెక్ట్ అయిపోతాం అప్లికేషన్ ప్రాసెస్కి. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేసాం చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే మనకి ఏదైనా అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ కనెక్ట్ చేసుకొని, లేదంటే డైరెక్ట్ సివి, రెజ్యూమ్, మన ప్రొఫైల్ పిక్చర్ ఇచ్చేసి మన లాగిన్కి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ యువర్ స్కిల్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, లేకపోతే అడ్రస్ కానీ, సో లేకపోతే మీ కరెంట్ రీలొకేట్ చేసుకుంటారా జాబ్ మీకు వచ్చిన తర్వాత. సో ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇంకా నేషనాలిటీ, మనకి ఒకవేళ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చేసేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కరెంట్ సిడీస్ ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇచ్చేసేయండి, లేదంటే ఖాళీగా వదిలేసి సబ్మిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ మనకైతే. సో ఇవన్నీ మెయిన్గా ఇవన్నీ ఫిల్ చేసి మన అప్లికేషన్ సబ్మిట్ అయితే. సో మంచిగా జాబ్ రోల్ మంచిగా మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి డేటా అనలిస్ట్ రోల్ మీద కాబట్టి అసోసియేట్ అనలిస్ట్. సో అనలైజ్ చేయడం కానీ, సో మెయిన్గా మనకి ఎక్సెల్, పవర్ పాయింట్, టీమ్ ప్లేయర్ ఇవన్నీ ఏవైతే మెన్షన్ చేశారో వీటిని స్కిల్స్లో పెట్టండి. సో అవి పెడితే మీ లిస్ట్ అయితే మీ ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అయిపోవడమే జరుగుతుంది. సో అప్పుడు మీరైతే మంచిగా ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ క్వాలిఫైర్ అంటే మీరైతే
జాబ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.